శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం పంచాంగం ఫలితాలు, పరిహారాలు, ఈరోజు ప్రత్యేకతల విషయాలకు వస్తే, ఈరోజు సూర్యోదయం అనేది 6 గంటల 9 నిమిషాలకి, సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6 గంటల 6 నిమిషాలకి, బ్రహ్మ ముహూర్తం అనేది ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాలకు ప్రారంభమై 5 గంటల 21 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇక ఈరోజు తిథి విషయానికి వస్తే కనుక తదియ ఉదయం 7 గంటల 7 నిమిషాలకు వెళ్ళిపోయి చవితి ప్రవేశించడం అనేది ఉంటుంది. ఇక స్వాతి నక్షత్రం అనేది రాత్రి 7 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం విశాఖ నక్షత్రం రావటం అనేది అయితే ఉంటుంది. ఇక రోజువారీ యోగాల విషయానికి వస్తే కనుక వైద్యుతి యోగం అనేది రాత్రి 7 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తదనంతరం విష్కుంభ యోగం రావటం అనేది ఉంటుంది. ఇక ఈరోజు రవి యోగం అనేది ఒకటి, స్థిర యోగం అనేది కూడా రాత్రి 7 గంటల 9 నిమిషాల వరకు ఈ ప్రత్యేక యోగాలు, ఈ 2 యోగాలు రాత్రి 7 గంటల 9 నిమిషాల వరకు ఉంటాయి. ఇక మంచి ముహూర్తాల్లో అభిజిత్ లగ్నం అనేది 11 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 9 గంటల 17 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్తాలు, వర్జ్యాలు విషయానికి వస్తే, వర్జ్యం అనేది అర్ధరాత్రి అంటే ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 26 అర్ధరాత్రి 1 గంట 27 నుంచి తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. ఇక రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం గురువారం పూట 2 సార్లు రావటం అనేది ఉంటుంది. అది ఉదయం 10 గంటల 8 నిమిషాల నుంచి 10 గంటల 56 నిమిషాల వరకు ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల నుంచి 3 గంటల 43 నిమిషాల వరకు మళ్ళీ ఉండటం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు మరి తారాబలం అనేది చూసుకుంటే కనుక స్వాతి నక్షత్రం అనేది రాత్రి 7 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఈ 7 గంటల 9 నిమిషాల వరకు ఏ ఏ నక్షత్రాల వారికి అనుకూలం అనేది చూద్దాం. మేషరాశి వారికి అక్కడ మనకి అశ్విని నక్షత్రము, కృత్తిక నక్షత్రానికి అనుకూలం. తర్వాతదైన వృషభ రాశిలో మొగశిర, కృత్తిక నక్షత్రాల వారికి అనుకూలం. మిథున రాశి విషయానికి వస్తే కనుక మరి పునర్వసు నక్షత్రానికి అనుకూలం. తర్వాత మరి మొగశిర నక్షత్రానికి కూడా అనుకూలమే. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక కేవలం ఆశ్లేష నక్షత్రానికి తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలమే. సింహరాశి విషయానికి వస్తే కేవలం పుబ్బా నక్షత్రానికి మినహాయిస్తే మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలమే. కన్యారాశి విషయానికి వస్తే కనుక హస్త నక్షత్రం వారికి తప్ప మిగతా 2 మరి రవి నక్షత్రమైన ఉత్తర, కుజుడు నక్షత్రం చిత్త ఇద్దరికీ అనుకూలమే. తులారాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం, విశాఖ 1, 2, 3 పాదాల వరకు అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక జ్యేష్ఠ నక్షత్రానికి తప్ప మిగతా 2 నక్షత్రాలకి అనుకూలమే. ధనుర్రాశిలో మూలా నక్షత్రానికి, ఉత్తరాషాఢ నక్షత్రానికి, మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం, ధనిష్ట నక్షత్రానికి, కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రానికి, చివరిదైన మీనరాశిలో కూడా పూర్వభద్ర 4వ పాదం, మరి ఉత్తరభద్ర నక్షత్రాల వారికి అనుకూలం. ఇక ఇప్పుడు మరి తారాబలం అయిపోయింది. దినఫలం ఏంటి, ఈరోజు ఏ రాశికి ఎలా ఉంటుంది? ఈరోజు మరి స్వాతి నక్షత్రం ఏ వాళ్ళకి ఎంతవరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మిగతా మరి ఈ రవి, బుధ, కుజ మిగతా గ్రహాల యొక్క సంచారం వల్ల ఏ రాశి వాళ్ళు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అనేది మనం చూద్దాం. సో మేషరాశి విషయానికి వస్తే కనుక ఈరోజు కూడా మానసికంగా కొంత అలజడ అనేది తప్పదు. తర్వాత మరి ఏదైతే రాశ్యాధిపతి కుజుడు కూడా ప్రస్తుతం వీరికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. తర్వాత మరి ఏదైనా సరే వాహనాలు నడిపేప్పుడు, మరి ఏదైనా సరే మనం పనిముట్లు ఉపయోగించేప్పుడు కూడా దెబ్బలు తగలకుండా, గాయాల పాలవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. తర్వాత అకారణ కోపాలు,
అకారణ పట్టుదల, అకారణ మరి పంతాల వల్ల కూడా ఒక్కోసారి నష్టాలు పోవడానికి, ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నమ్మి ఇబ్బందులు తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అవమానాలు ఎదురవుతాయి. కనుక ఈరోజు మేష రాశి వారికైతే గనక ఈ ఈ నెలలో ఎక్కువ శాతం మధ్య మధ్యలో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈరోజు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కనుక ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. వృషభ రాశి. వృషభ రాశి వారికైతే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు వీరికి కూడా కనిపిస్తుంది. కానీ అంటే ఈ మిశ్రమ ఫలితాల విషయానికొస్తే కేవలం ఇంటికి సంబంధించిన విషయాల్లో ఒకటి. తర్వాత మన కింద పనిచేసే వాళ్ళు షరతులు వర్తిస్తాయన్నట్టుగా మగవారికి ఆడవాళ్ళ వల్ల మగవారికి కొంతవరకు ఇబ్బందులుంటాయి. కానీ మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్ళాలన్నా కూడా సాధ్యమవుతుంది. ఆర్థిక లాభం అనేది ఉంటుంది. నాన్నగారి పరంగా ఏదైనా సరే ఒక సమస్య ఎదురైతే దాని పరిష్కారం ఈరోజు లభిస్తుంది. ఇలా ఎలా చూసుకున్నా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కానీ మిశ్రమ ఫలితాలు అనేది కేవలం వృత్తి ఉద్యోగాల దగ్గర ఆడవాళ్ళు ఉన్నప్పుడు. తర్వాత ఇంట్లో ఆడవాళ్ళ పరంగా ఏమైనా సమస్యలు ఇవి ఉదాయిస్తే ఎక్కువ శాతం మంచి ఫలితాలు. మిథున రాశి. మిథున రాశి వారికైతే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కొంత నలిగిపోతారు. నిర్ణయాలు తీసుకోవటంలో పడతారు. తర్వాత సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తుంది. అయితే ఏదైనా సరే ఒక స్త్రీ దేవతకి సంబంధించిన ఆరాధనలో మీరుంటే గనక అది మరింత మేలు చేయడానికి మిమ్మల్ని ఎటువంటి చెడు పరిస్థితుల నుంచైనా సరే కొంత తప్పింపజేయడానికి అదొక మార్గం అవుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికైతే కనుక ఈరోజు వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదో రకమైన అశాంతి ఎదురవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకళ్ళు కుటుంబంలో ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనని ఆలోచింపజేసేవాళ్ళు పెరగటం అనేది అయితే గమనిస్తారు. ఆకస్మికంగా ఏవైనా సరే ప్రయాణాలు కానీ, ఉద్యోగ మార్పులు కానీ సంభవం కావచ్చు. సింహరాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది, కొత్త వ్యవహారాల జోలికి పోకుండా ఉండటం అనేది అవసరం. కులాంతర వివాహాలు కానీ, మతాంతర వివాహాలు కానీ చేసుకునే వాళ్ళకి కొంతవరకు ఈరోజు అనుకూలత అనేది ఉంటుంది. తులారాశి వారికైతే కనుక ఈరోజు మానసికంగా ఏదైనా సరే కొంతవరకు చికాకు ఏర్పడటం అనేది అయితే కలగచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు ఓర్పుతో, సంయమనంతో ముందుకెళ్ళటం అనేది, కొత్త కొత్త వాటికి శ్రీకారం చుట్టకుండా ఉండటం అనేది, వాయిదా వేసుకోవటం అనేది అవసరం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏదైనా సరే అనుకోని ప్రయాణాలు సంభవం కావచ్చు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అధిక ధన వ్యయం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు కానీ, పుణ్య కార్యాచరణకు కానీ పూనుకోవచ్చు. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అనుకోని అదృష్టం మీ తలుపు తట్టచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగాల్లో వీరికి కూడా మార్పులు ఎదురు కావచ్చు. వీరు కూడా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇతరుల పరంగా మంచి జరగడానికి అవకాశం ఉంది. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల పరంగా కొంతవరకు చికాకులు ఏర్పడచ్చు. దూర ప్రయాణాల్లో ఏవైనా సరే ఒక్కోసారి వస్తువులు పోగొట్టుకోవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గత 2-3 రోజులతో పోలిస్తే నెమ్మదిగా ఒక్కొక్క సమస్య నుంచి బయటికి రాగలము అనే ఒక ఆశ ఈరోజైతే కొంత పెరుగుతుంది. అయినప్పటికీ కూడా మానసికంగా ఎక్కడా కూడా పూర్తి మనకి ఉపశమనం లభించడం అనేది కానీ, తర్వాత ఏ పని కూడా కష్టం లేకుండా సులభంగా చేసుకోలేకపోవడం, ప్రతి దాంట్లో శారీరక శ్రమ, ప్రతి దాంట్లో ఆలస్యాలు, ఆటంకులు, ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత పోరాటం. వీటితో ముందుకెళ్లాల్సిన పరిస్థితి తప్ప శీఘ్రగతిన ఏ పని కూడా పూర్తి కాలేకపోవటం అనేది, ముఖ్యంగా రాహు కేతు దోషం అనేది ఒకటి, తర్వాత ఏలినాటి దోషం అనేది, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంత ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది అయితే ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత జాగ్రత్తగానే ఉండాలి. అటు ఆరోగ్యపరంగాను, ఇతరులతో మనం జరిపే సంభాషణల రీత్యా అయితేనేమి, తర్వాత ఉత్తర ప్రత్యుత్తరాల విషయాల్లో అయితేనేమి ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అయితే అవసరం.
ఏ పని కూడా పూర్తిగా అవుతుందని కానీ పూర్తిగా అవ్వదని కానీ చెప్పలేని ఒక అయోమయ స్థితి, గందరగోళ పరిస్థితి మీకైతే ఎదురు కావచ్చు. ఏదో దైవ అనుగ్రహం వల్ల ఆ తాత్కాలికంగా ఒక ఉపశమనమే తప్ప పూర్తి స్థాయి ఆనందాన్ని అయితే గనక ఈరోజు పొందలేరు. ఇక ఈరోజు మనం ఏదైనా సరే ప్రత్యేకతల విషయానికొస్తే గనక ఈరోజు మరి దసరా 11 రోజులు రావటం వల్ల మనకి ఈరోజు కాత్యాయని దేవిగా ప్రత్యేక అలంకారాన్ని చెప్పి ఉన్నారు. కనుక ఈరోజు మరి కాత్యాయని దేవిని పూజించాలి. కాత్యాయని దేవికి ఎరుపు రంగు అనేది ఇష్టం. ఈవిడికి తేనె, జాజి నివేదన గాని, తర్వాత మరి చక్కెర పొంగల్ గాని నివేదనగా చెప్పడం అనేది కూడా జరిగింది. కనుక కాత్యాయని దేవిని ముఖ్యంగా పెళ్లి కాని స్త్రీలు, పెళ్ళైన స్త్రీలు ఎవరైనా సరే వారి వారి యొక్క మంచి జీవిత భాగస్వామి, తర్వాత దీర్ఘాయుధ్యం కలిగిన భాగస్వామి రావటం కోసం కూడా కాత్యాయని వ్రతం చేసుకునే పద్ధతి కూడా మన సంప్రదాయంలో ఉంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా మనం ఏదైనా కాత్యాయని దేవికి సంబంధించి చదువుకోవాలనుకుంటే కనుక ఓం హ్రీం శ్రీం కాత్యాయని దేవ్యే నమః, ఓం హ్రీం శ్రీం కాత్యాయని దేవ్యే నమః అనేది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే స్నానం చేసే నీటిలో కొద్దిగా తేనె కలిపి స్నానం చేసినా కూడా కొంత మంచి ఫలితాలు రావడానికి ఉంటాయి.